ఏదో ముచ్చట మీద రెండూర్ల నడుమ పెద్ద లొలి పుట్టింది. ఓకలి మోగమోకలు చూస్తందుకు కూడా ఇష్టపడతలేరు. హాగో గంత జిజ్జు మీద ఉన్నారు జనం. గింత సందు దొరికినా చాలు కొట్లాటలు ఖాయం. ఎందుకైనా మంచిదని రెండూర్ల నడుమ బందవస్తుగా ముళ్ళ కంచె వాతిండ్రు. ఎక్కడోళ్ళు అక్కడ మంచిగానే బతుకుతున్నారు. ఆడికి మంచిగానే ఉన్నది. అయితే ఒకనాడు అవతలోడొచ్చి యువతలోంతో గెలికిచ్చి మరీ పంచాయతీ పెట్టుకుంటుండు. ఇగో సేమ్ టు సేమ్ ఇట్లనే జరిగింది వాగా బోర్డర్ల కాడ. ఏయ్ అది నువ్వే అది లెక్క దెబ్బకు భూమి వలిగేటట్టున్నది కదా. ఇటు మన జవాన్ అటు పాకిస్తాన్ జవాన్ ఎంత కషితోని బలంగా కవాతీ చేస్తున్నారో చూడుర్రి. చూసుకుందాం అంటే చూసుకుందాం అన్నట్టే అనిపిస్తున్నదిలే. ఇట్లా మనకే ఎవరన్నా ఎదురుంగొస్తే పుస్తీలు పట్టుకున్నాడేగా. కానీ మస్తు ఓపికతో చేయాలి గీ కవాతు. మస్తు మంది పబ్లిక్ వచ్చి ఎవరోళ్ళని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. అయితే ఇప్పుడు రెండు దేశాల నడుమ మంచిగా లేదు కదా. పోయిన మనోళ్ళను పాకిస్తాన్ వాళ్ళు రాళ్లతో కొట్టిరట. కొందరికి దెబ్బలు కూడా తాకినాయట. చూడబోయిన వాళ్ళను కూడా రాళ్లతో కొడితే ఏమనాలి చెప్పుండ్రి వాళ్ళను. మన జవాన్లు మంచోళ్ళు కాబట్టి తుపాకులు తీయలే. ఇంత కోపంలో సూటి పెడితే ఏంది పరిస్థితి. మొన్ననే 40 మంది ఉగ్రవాదులను వేసేసిండ్రు.